ఆయనే జీవము కలిగిన దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. ఇక్కడ ఆగుదాము. జనులు ఏం చేస్తారంటమ్మా? ఆయన కోపాన్ని సహించనికే శాత కాదు. అవుతుందమ్మా? దేవుడికి కోపం వస్తే శాత అవుతుందా? కాదు. కాబట్టి మనం ఎట్లుండాలి? ఉగ్రత రాకముందే, దుర్దినములు రాకముందే, ఉగ్రత దిగి రాకముందే జాగ్రత్తగా మనం ఉండాలి. ఆయన దేవుడు కాబట్టి ఆయనకు కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు మనం తట్టుకొని నిలబడాలి. 19వ వచనం, నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది, అయితే దెబ్బ మనకు తగిలితే ఏం చేయాలంటమ్మా? సహించుకుంటామా? సహించుకోమా? కాలుకు దెబ్బ తగిలిదని కాలు తీసేస్తామా? చేతికి దెబ్బ తగిలిని చేయి తీసేసుకుంటామా? పట్టి కట్టేటోళ్ళతో గురుకుతాము, ఎక్స్రే తీసే వాళ్ళ దగ్గర గురుకుతాము. పైసలు లేకుంటాయి. ఎట్లన్నా కానీ అమ్మా పానం కన్నా ఎక్కువ అయింది అని సహించుకుంటాం. సహించుకుంటామా లేదా? సహించుకుంటాం. అలాగనే మన జీవితంలో కూడా మనకు వచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి ఆలోచనలో కూడా మనం ఏం చేయాలి? సహించుకొని ముందుకు కొనసాగేటటువంటి కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉండాలి. ఇర్మియా 44వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 16 నుంచి 23 వరకు. అప్పుడు ఎరిగి ఉన్న పురుషులందరూ, అక్కడ నిలిచి ఉన్న స్త్రీలను, మహాసమాజముగా కూడిన వారును, ఐగుప్త దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరూ ఇర్మియాకు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చిరి, యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేము అంగీకరింపము. మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయముగా నెరవేర్చబోచున్నాము. మేమును, మా పితరులను, మా రాజులను, మా అధిపతులను యూదా పట్టణంలోను యెరూషలేము వీధుల్లోనూ చేసినట్లే ఆకాశరానికి ధూపం వేయుదుము, ఆమెకు ప్రాణార్పణములు అర్పింతుము. ఏలైనగా మేము అలాగు చేసినప్పుడు మాకు ఆహారం సమృద్ధిగా ఏం దొరుకుతుందంటమ్మా? ఆహారం దొరకడానికి ఏం చెప్తుంది? ఇర్మియాతో మాట్లాడుతున్నారు ప్రజలు. ఏమని మాట్లాడుతున్నారు? మాకు సమృద్ధి అయినటువంటి ఆహారం దొరుకుతుంది మేము ఇది చేస్తే అని చెప్పి, మేము ఇదే చేస్తాం మేము అని చెప్పి ఇర్మియా గారితో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరి ఇల్లు? యూదులు మాట్లాడుతున్నారు. యూదుల నాశనము వారి విగ్రహారాధన నిమిత్తమైనది ఇర్మియా వారికి జ్ఞాపకము చేయుచున్నాడు. ఇర్మియా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఇది చేయవద్దు, మీకు ఉగ్రత వస్తుంది, అపాయం వస్తుంది, ఇబ్బంది వస్తుంది, శోధన వస్తుంది, మీరు తట్టుకోలేరు, దేవునికి ఉగ్రత వస్తే మీరు తట్టుకోలేరు అని చెప్పి ఇర్మియా ప్రవక్త తెలియపరుస్తున్నప్పటికి కూడా వాళ్ళు ఏమంటున్నారు? లేదు లేదు, మాకు ఇష్టమైన మార్గంలోనే మేము వెళ్తాము, మాకు ఇష్టమైనటువంటి పద్ధతిని మేము కొనసాగిస్తాము, అప్పుడైతే మాకేం లభిస్తుంది? ఆహారము సమృద్ధిగా లభిస్తుంది అని చెప్పి జ్ఞాపకం చేస్తూ. చదువుతల్లి కంటిన్యూ. మేము క్షేమంగానే ఉంటిమి, ఏ కీడును మాకు కలగలేదు. మేము ఆకాశరానికి ధూపం వేయకయు, ఆమెకు ప్రాణార్పములు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది. మేము ఖడ్గం చేతను క్షామం చేతను క్షీణించుచున్నాము. మేము ఆకాశరానికి ధూపం వేయగానే
వేయగాను ఆమెకు ప్రాణార్పణలు అర్పింపగాను మా పురుషుల సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా, ఆమెకు ప్రాణార్పణలు పోయిచున్నామా? వారు చెప్పగా యిర్మీయా ఆ స్త్రీ పురుషులందరితో అనగా తనకు అట్లు ప్రత్యుత్తరం ఇచ్చిన ప్రజలందరితో ఇట్లా నేను యూదా పట్టణములలోను యెరూషలేము వీధుల్లోను మీరును మీ పితరులను మీ రాజులను మీ అధిపతులను దేశ ప్రజలను ధూపం వేసిన సంగతి యెహోవా జ్ఞాపకం చేసుకొనలేదా? అదే కదా ఆయన మనస్సునకు వచ్చెను. యెహోవా మీ దుష్ట క్రియలను చూచి మీరు చేయు ఏ కృత్యములను ఎంచి ఇకను సహింపలేకపోయిన గనక నేడున్నట్లుగా మీ దేశం పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగా నిర్జనముగాను ఆయన చేసెను. యెహోవా మాట వినక ఆయన ధర్మశాస్త్రమును బట్టి కట్టడలను బట్టి ఆయన తన సాక్షార్థముగా ఇచ్చిన ఆజ్ఞను బట్టి నడవక మీరు ధూపం వేయచ్చు యెహోవాకు విరోధంగా పాపము చేసిద్రి గనుకనే నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించెను. చాలా వరకు చెప్తూ ఉన్నారు సేవకులు. ఆనాడు యిర్మీయా చెప్పాడు, ఈరోజు సేవకులు చెప్తున్నారు, సువార్థికులు చెప్తున్నారు, పెద్దవాళ్ళు చెప్తున్నారు, చిన్నపిల్లలు చెప్తున్నారు, యవ్వనులు చెప్తున్నారు, స్త్రీలు చెప్తున్నారు, అందరు చెప్తూ ఉన్నారు. పాపము గురించి, పాపము చేయవద్దని చెప్తూ ఉన్నారు. దేవుడు చేయవద్దన్న పనులు మీరు చేయవద్దని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అవి మనకు వృత్తాంతములుగా, మనకు మాదిరికరంగా ఉండడానికి లేఖనాల్లో రాయబడి ఉన్నవి. ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదు అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనాలు మనకు తెలియపరుస్తుంది. ఎవరికి ధూపం వేశారు? వీళ్ళు ఆకాశరానికి ధూపం వేశారు. ఆకాశరానికి ధూపం వేస్తే ఏమొస్తుందని అనుకున్నారు? వీళ్ళు సమృద్ధి అయిన ఆహారము వస్తుందని అన్నారు. కానీ దేవునికి ఏమొచ్చింది? ఉగ్రత వచ్చింది. ఆ ఉగ్రతకు తట్టుకొని నిలబడడానికి మనకు సాధ్యమవుతుందా? కాదు. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఆ ఉగ్రత దినాన్ని తప్పించుకోవడానికి సహించుకొని జీవించేవారిగా మనం ఉండాలి. హోషేయ 11వ అధ్యాయము 8వ వచనము. ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెట్టెదను, ఇశ్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జింతును. చూడండి ప్రియమైనటువంటి వారులారా, 8 నుంచి చదువుతున్నా తల్లి. చదువు. నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడును గాని మనుషుడను కాను. మిమ్మును దహించునంతగా నేను కోపింపను. వారు యెహోవా ఎంబడి నడిచెదరు. సింహము గర్జించినట్లు ఆయన ఘోషించును. ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కునన్న జనులు వణుకుచూ వత్తురు. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవునికి కోపం వస్తే వణుకుతారంట. వారు వణుకుచు పక్షులు ఎగురున్నట్లుగా ఐగుప్తు దేశంలో నుండి వత్తురు. గువ్వలు ఎగురున్నట్లుగా అష్షూరు దేశంలో నుండి ఎగిరిన వత్తురు. నేను వారిని తమ నివాసములలో కాపురముంతును. ఇదే యెహోవా వాక్కు. ఈ లేఖనాన్ని మనం పరిశీలన చేస్తే దేవుని మేలులు అనుభవించినటువంటి ఇశ్రాయేలీయులు కృతజ్ఞత లేని వారై ఉన్నారు. కృతజ్ఞత లేని వారై ఉన్నారు. మనకు కూడా మేలు జరిగినప్పుడు మనుషుల సంతోషపడుతూ ఉంటాం. మనం
దేవునితో సంతోషపడే వాళ్ళు తక్కువ. మనుషులతో సంతోషపడుతుంటాం. వా ఏం అభివృద్ధి పొందినావు ఏలియా అని అంటే, నీకేం కావాలబ్బా తిని ఇంకా అంటాం. ఏలియా నువ్వు ఇంత డెవలప్మెంట్ అయినావు కదా అని అంటే, బిర్యానీ తింటావా అంటావు. అంటే ఈ లోకంలో దేవుడు చేసినటువంటి మేలులను మర్చిపోతాము. ఏం చేస్తాము? మనుషుల మెప్పు కొరకు ఆశపడతాం. యూదులు, ఇశ్రాయేలీలు కూడా ఏం ఆలోచన చేశారు? ఆకాశరానికి మేము ధూపం వేస్తే ఆహారం మాకు లభిస్తుందని చెప్పి. చాలా వరకు మన జీవితంలో మనుషుల దగ్గర బాగుండే ప్రయత్నం చేస్తాం, కానీ దేవుని దగ్గర బాగుండాలనేటటువంటి ప్రయత్నంలో మనం విఫలం అవుతూ ఉంటాం. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞత లేని వారిగా ఆనాడు ఇశ్రాయేలీలు ఉన్నారు. నేడు మనం కూడా అలాగునే ఉంటూ ఉన్నాం. అందుకనే సహించుతున్నాడు దేవుడు, సహించుకోవాలని సెలవిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఏదైనా సమస్యలు వస్తే సహించుకొని దేవుని ఉగ్రతకు గురి కాకుండా ఏబు మహారాజులాగా మనము నమ్మకం కలిగి, స్థిరము కలిగి, భక్తి కలిగి, శ్రద్ధ కలిగి ఉండేవారిగా మన జీవితాలను ఆయన ముందుంచే ప్రియమైనటువంటి క్రైస్తవులుగా, కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతున్నది. మీకా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనక ఆయన నా పక్షముగా యాజమాడి నా పక్షముగా న్యాయం తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహితును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతిని నేను చూచేదను. ఆయన నీతిని మనము చూడాలి. అంతవరకు సహించాలి. మనం చేసినటువంటి పొరపాటుకు మనమే సహించుకోవాలి. మనం చేసినటువంటి తప్పుకు మనమే సహించాలి. ఒకవేళ పొరపాటు నేను చేసినప్పుడు మీరేమైనా నన్ను అంటుంటే నేనేం చేయాలి? సహించుకోవాలి, మౌనంగా ఉండాలి. కాబట్టి మనము సహించుకొని ఆయన నీతి కనపరచు వరకు శ్రద్ధగా కనిపెట్టేటటువంటి వారిగా ఉండాలి. ఆయన ఉగ్రతకు పాలి భాగస్తులు కాకూడదు. మనం తట్టుకోలేము ఆయన ఉగ్రతకు. దేవుని యొక్క ఉగ్రతకు గువ్వల్లాగా ఎగురొస్తామంట, పిట్టల్లాగా ఎగురొస్తామంట. అంటే దేవుని ఉగ్రతకు మనం చాలా చిన్న వాళ్ళం, పురుగు లాంటి వాళ్ళం, అంతకన్నా ఘోరమైనటువంటి చీమలు లాంటి వాళ్ళం, ఎందుకు పనికిరానటువంటి వాళ్ళుగా మనం ఉంటాం దేవుని దృష్టిలో. అంటే ఆయన ఎంతో ఎత్తు కలిగినటువంటి వాడు, ఉన్నతమైనటువంటి దేవుడు, మహోన్నతుడు. కాబట్టి ఆయన ఉగ్రతను మనకు తట్టుకోలేము అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నహూం 1వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్ని వలె పారును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. కొండలను కొడితే ఎట్లయితుందంటమ్మా? బద్దలైపోతుందంట. కొండల్ని కొడితేనే బద్దలవుతుందంటే నిన్ను నన్ను కొడితే ఇంకేమవుతామ్మా? పానం పోయేది అయితే గ్యారెంటీ, కానీ బద్దలంటే అసలు ఏమి, కొండను కొడితేనే బద్దలవుతుంది అని అంటే ఇంక మనం ఎంతటోళ్ళం అందట్లే. అందుకనే బ్రతుకున్నంత కాలము దేవుని దగ్గర సన్నిహితంగా ఉండాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి, కనికరం కలిగిన వారిగా ఉండాలి, ప్రేమ కలిగిన వారిగా ఉండాలి, దీర్ఘశాంతం కలిగినటువంటి వారిగా ఉండాలి, ఆశానిగ్రహం కలిగిన వారిగా మనం ఉండాలి. దేవుని వెంబడించే బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలి. దేవునికి వ్యతిరేకమైనటువంటి అవిధేయత కలిగినటువంటి వాటిలో పాలిభాగస్తులము కాకుండా జాగ్రత్తగా మనం చూసుకోవడానికి శ్రద్ధ కలిగి ఉండాలి. జకరయ్య 11వ అధ్యాయము 8వ వచనం. ఒక్క నెలలోగా కాపరులలో ముగ్గురిని సంహరించి తిని, ఏలయనగా నేను వారి విషయమై సహనము లేనివాడను కాగా వారు
నా విషయమై ఆయాసపడిరి. ఒక నెలల్ని ఏం చేసిందంట? ముగ్గురు. కాబట్టి నేను ఒక నెలలోగా కాపరులో ముగ్గురిని సంహరింతిని. ఏలైనగా నేను వారి విషయమై సహనం లేని వాడను కాగా వారు నా విషయమై ఆయాసపడిరి. కాబట్టి నేను ఇకను మిమ్మును కాపుకాయను, చచ్చునది చావచ్చును, నశించునది నశింపవచ్చును, మిగిలినవి ఒకదాని మాంసము ఒకటి తినవచ్చును. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారు, ఒకవేళ దేవుడు పట్టించుకోకపోతే ఒకదాని మాంసం ఒకటి తినడానికి ఆజ్ఞయిస్తాడు. అప్పుడు మనం తట్టుకోలేము. ఇల్లు కట్టుకున్నాం, భద్రంగా ఉన్నాం, ఎక్కడ చూసినా మందే ఉన్నాం. పులులు వచ్చాయి, సింహాలు వచ్చాయనంటే ఒకరికొకరు అరుస్తుంటే అవి పారిపోతూ ఉన్నాయి. కొన్నిసార్లు మనల్ని కూడా పట్టుకొని పోతూ ఉన్నాయి. అలా కాకుండా మొత్తానికి భూమి మీద ఉన్న జంతువుల కల్లా ఒకరి మాంసం ఒకరు తినొచ్చు అనేటటువంటి అవకాశంగా కల్పిస్తే మనం తట్టుకోగలమా? ఈడ్స్కిడ్స్కపోతుంటే మనం ఎంతమంది ఏం చేయగలుగుతాం? కాబట్టి ఆయన ఉగ్రతకు పాలివారం కాకూడదు అని అనుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలి? బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. సిలువ వేయబడినానయ్యా, సిలువ వేయబడినాయ్యా, నీవే నాకు. ఆయనే మనకు కాపరిగా ఉంటూ ఉన్నాడు. ఆయన యందు భక్తి కలిగి ముందుకు కొనసాగేటటువంటి వారిగా ఉండాలి. బ్రతుకుట క్రీస్తే, సావైతే నాకెంతో లాభము కలిగినటువంటి వారిగా ఉండాలి. నష్టం ఏం లేదు. బ్రతుకుతే క్రీస్తు యందే ఉంటాము, చనిపోతే కూడా క్రీస్తు యందే ఉంటాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. మీరు నా నామము నిమిత్తమును అందరి చేత దేశింపబడుదురు, అంతం వరకును. ఎప్పటి వరకు సహించాలంటమ్మా? అంతం వరకు. అంటే ఏ అంతము? మనం బతుకున్నంత వరకు. లేకపోతే మాట్లాడండి, లేకపోతే నిద్ర వస్తుంది మీకు. నాకు కూడా నిద్ర వస్తుంది. చనిపోయేంత వరకు, అంతం వరకు. ఒకవేళ మనం పోయినంత వరకు, లేదా మన ముందే ఒకవేళ అంతం వచ్చి మొత్తం భూమే పోతుంది అని అన్నప్పుడు వరకు ఎట్లుండాలి? మనము నమ్మకం కలిగి ఉండాలి, సహించేవారిగా ఉండాలి. కొన్ని సమస్యలు వస్తేనే నాకే వచ్చినాయిరా నాయన ఈ సమస్యలు. తాడాడుంది, సీరయాడుంది, ఉరేసుకొని చచ్చిపోతా అనే వాళ్ళు చాలామంది ఉన్నారు భూమి మీద. అంతం వరకు సహించాలి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. మనకేమో సహనమే లేకుంటుంది చాలాసార్లు. కొంచెముగాన ఇబ్బంది అనిపించిందంటే దేవుణ్ణి కూడా దూషించడానికి వెనుకకి పోం మనం. పెళ్లి చేసిన వాళ్ళకు పెళ్లి సంబంధం చూస్తే కొన్ని అనుభవాలు నా జీవితంలో. పెళ్లి సంబంధాలు ఎవరికైనా చూస్తే, పెళ్లి సంబంధం చూసినప్పుడు అందరు బాగుంటారు, పిల్లవాళ్ళు బాగుంటారు, పిల్లగానోళ్ళు బాగుంటారు. సంసారం చేసేటప్పుడు ఒకవేళ పిల్లని తెస్తేనేమో పిల్ల సరిగ్గా చేయకపోయానంటే ఆయననే తెచ్చి చూడబ్బా సంబంధము. ఆయన అనే పదం గౌరవప్రదమైన పదం వాడుతుండే, నేను ఆయన అనరు, వాడు వీడు అని అంటారు. ఎన్నో మాటలు మాట్లాడతారు సంబంధం తెచ్చిన వాళ్ళకి. ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నానంటే, సమస్యలు వచ్చిన వెంటనే దేవుణ్ణి దూషించేవారు చాలామంది ఉంటారు. లోకంలో నేను పెళ్లి చేసిన సంబంధం చూసిన మనిషిని తిట్టక మానరు. ఈ లోకంలో మానవునికి జీవనం ఇచ్చిన దేవుణ్ణి దూషించక మానరు. అందుకొరకే సహించాలి, అంతవరకు సహించాలి. ఎప్పటి వరకు సహించాలి యోహన్నయ్య? అంతం వరకు.
ప్రార్థించేదా యేసు రాజా. పాడదాం అందరం కలిసి. నే ప్రార్థించేదా, ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, మలో చేరే వరకు, అంతం వరకు సహించుకోమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు దేవుని దూషించడానికి అధికారం మనకు లేదనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంతం వరకు మనం సహించుకోవాలి. 20వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 11వ వచనం. 11, 12 కలుసుకొని. వారది తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిరి. అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద 1 దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికి ఇచ్చుటకును నాకిష్టమైనది. నాకిష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఈ ప్రకారము కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. ఇక్కడ తోటకు పనికొచ్చా యజమాని ఏం చేసిండు? తోటకు పనికి తోలుకొని పోయాడు. జయనందం ఉన్నాడు, జయనందంకు తోట ఉంది. ఆ తోటకు పనికి తోలుకొని పోయాడు. పొద్దున్నే తోలుకొని పోయాడు. కొంతమంది ఒప్పందం చేసుకున్నాడు, 1 దేనారం ఇస్తాను. ఆ కాలంలో 1 దేనారం, ఇప్పుడు ఒకవేళ 500 ఇస్తా అని చెప్పచ్చు. 500 ఇస్తా అని చెప్పి పని చేయించుకునేవాడు. తర్వాత తనకి యజమానికి బుద్ధి పుట్టింది, జయనందకి బుద్ధి పుట్టింది. మళ్ళీ 11 గంటలకు కొంతమందిని తీసుకుపోయాడు, 12 గంటలకు కొంతమందిని తీసుకుపోయాడు, 1 గంటలకు కొంతమందిని తీసుకుపోయాడు, 2 గంటలకు కొంతమందిని తీసుకుపోయాడు, 3 గంటలకు కొంతమందిని తీసుకుపోయాడు, 4 గంటలకు కొంతమంది. అతని ఇష్టము, అతని తోట అతను తీసుకొని వెళ్ళాడు. అయితే మొదట తీసుకుపోయినటువంటి వ్యక్తికి ఒప్పంద ప్రకారంగా ఎంతైతే 1 దేనారం ఇవ్వాలని అనుకున్నాడో ఆనాడు యజమానుడు, ఆ 1 దేనారం ఇచ్చాడు. ఆయన ఏమనుకున్నాడు? మొదట పోయినటువంటి కొంతమంది వ్యక్తులు ఏమనుకున్నారు? సనుకున్నారు, మేము మొదట వచ్చినాము, ఇంతగానో కష్టం చేస్తే మాకు 1 దేనారమే ఇచ్చిండు, ఇప్పుడు వెనకసీరు వచ్చిన వాళ్ళకు కూడా 1 దేనారమే ఇస్తారా అని సనుగుకున్నారు. సనుక్కుంటే ఆ యజమానుడు ఏమంటున్నాడు? నా స్నేహితుడా, నీ ఒడంబడిక ప్రకారంగా నేను నీకు ఇస్తే కదా, నేను మంచివాడనైనందున నాకు ఇష్టమైనటువంటి వారికి నేను ఇవ్వడం నేరమా తప్ప అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. ఒకవేళ లోకానుసారంగా మనం ఆలోచన చేస్తే, పరలోకానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు అవకాశం మనకు వచ్చింది అనుకోండి, పరలోకానికి వెళ్ళే అవకాశం మనకు వచ్చింది అనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి మనకు వచ్చింది అనుకోండి, వస్తే ఎప్పుడు దేవునికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు, దేవుని తిరస్కరించినటువంటి వ్యక్తులు ఒకవేళ మనకన్నా ముందు వరుసలో ఉన్నారు అనుకోండి, పరలోకంలో ఎప్పుడు చర్చికి రాలేదు, ఓ పాట పాడలేదు, ఓ ప్రార్థన చేయలేదు, ఎట్లా ముందర ఉంటాడు ఆయన? మేము కదా సార్ ముందర ఉండేది అని మనం కూడా అనుకోవచ్చు.
కానీ ఎంత ఘోర పాపినైనా దేవుడు ఏం చేస్తాడు? యోహాను మొదటి పత్రిక 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చూద్దాం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 7 నుంచి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గల వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను ఏం చేస్తుందంటమ్మా? పవిత్రులుగా చేస్తాడు. ఇంకోటి, యేసు ప్రభుతో పాటు ఇద్దరు దొంగలు ఉన్నారు. యేసయ్య పరిశుద్ధుడు, పాపం నిమిత్తం చనిపోవడానికి ఆయన తీర్మానించుకున్నాడు. తండ్రి చిత్తం నెరవేర్చడానికి తీర్మానించుకున్నాడు. ఆయన సిలువలో ఉన్నాడు. ఉంటే ఒక దొంగ ఏమన్నాడమ్మా? నిన్ను నీవు రక్షించుకో. ఒక దొంగ ఏమన్నాడు? నీవు ప్రభువు కదా, నిన్ను నీవు రక్షించుకో అని ఎగతాళి చేసినట్టుగా, అవమానపరిచినట్టుగా ఒక దొంగ మాట్లాడు. ఇంకొక దొంగ ఏమన్నాడు? మనం చేసిన దానికి శిక్ష మనకు సరిపోయింది. ఆయన ఏ పాపం చేయనటువంటి వ్యక్తి, ఆయన ప్రభువు, ఆయనకు శిక్ష వేయడము సరైనది కాదు. మనం అలా మాట్లాడటం సరైనది కాదు. మనకైతే సరిపోయింది, ఆయనకు సరిపోయింది కాదు. ప్రభువా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన అంటాడు. యేసు ప్రభు వారు ఏమంటారు వెంటనే? నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంతు అని చెప్పి సెలవిచ్చిండు. అంటే అక్కడ బాప్తిసము పొందిండా, చర్చికి వచ్చిండా, వగేరే వగేరే ఏదైనా పనులు ఉన్నాయా? మనిషి మార్పును కోరుకునే దేవుడు మన దేవుడు. తాత ముత్తాతల నుంచి నేను క్రైస్తవుని, అయినా నేనే పరలోకానికి పోతా, ఆయన ఎట్లు వస్తాడని ప్రశ్నించడానికి వీలు లేదు. ఇప్పుడే మారినటువంటి వ్యక్తికి ద్రాక్షరసం ఇస్తాం. ఉదాహరణకు మనం గుర్తు చేస్తే, ఈ ద్రాక్షరసం ఇవ్వడము, రొట్టె విరవడము అని అంటే పరలోక సంబంధమైన విషయాన్ని, పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని, ప్రభువును సొంత రక్షకుని అంగీకరించినటువంటి వ్యక్తికి ఈరోజే బాప్తిసం తీసుకుంటే, ఆదివారమే బాప్తిసం తీసుకుంటే, ఆదివారమే బలలో చేయడానికి దేవుడు అధికారం ఇస్తాం. అంతకుముందు పాపిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజే యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించుకొని మారు మనసు పొందుకొని బాప్తిసం తీసుకుంటే, ఈరోజు మనతో పాటు కూడా బలలో చేయి వేయాలన్నా వేయకూడదు. నేను ముందు నుంచి ఉండ కదా, నీవు తీసుకోకూడదు ఇప్పుడే అని అన్నికి అధికారం ఉందా? పరలోకానికి వెళ్ళాల్సినటువంటి వారిని ఆపడానికి కూడా అధికారం మనకెవరికి లేదు. అందుకొరకే దేవుని మాటలకు, దేవుని ఉగ్రతకు మనం చోటు ఇవ్వకుండా శ్రద్ధ కలిగి నీ క్రియలను నేను ఎరుగుదునని చెప్తూ ఉన్నాను. ఏం చెప్తున్నాడమ్మా? నీ క్రియలను నేను ఎరుగుదును. మన క్రియలను మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. కానీ మనకు ఎంతసేపు ఉన్నా మనం ఏం ఆలోచన చేస్తాము? ఆయన బాగలేడు, ఈయన బాగలేడు, ఆమె బాగలేదు, ఈమె బాగలేదు, వాళ్ళు ఇదే, వీళ్ళు ఇదే, వాళ్ళ గురించి ఆలోచన చేయడం వల్ల చదివితే చదువన్న పూర్తి అవుతుంది, బైబిల్ చదివితే బైబిల్ అన్న పూర్తి అవుతుంది. వాళ్ళని చదివితే ఏముందా? ఇంత ఉప్పు కూడా రా. ఉప్పు కూడా రానటువంటి మనసులను మనం జ్ఞాపకం చేసుకొని విలువైన సమయాన్ని మనం వృధా చేసుకోవడం ఎంతవరకు సమంజసము? కాబట్టి దేవుని ఉగ్రతకు మనం గురి కాకూడదు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఆ 11వ వచనాన్ని మళ్ళీ చదువుకుందాం. వారది తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానం చేసిదివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిరి. చూడండి, ఎప్పుడు వచ్చాము?
ఎలా ఉన్నామనేటటువంటిది కాదు, దేవుని చిత్తంలో మనం ఉన్నామా లేదా. చాలాసార్లు మన సహోదరి పాట పాడుతుంది, ఉన్నవి అయినా రాబోవునవైనా నీ ప్రేమ నుండి నన్ను ఎడబాపనీయవు. ఉన్నవి అయినా రాబోవునవైనా నీ ప్రేమ నుండి నన్ను ఎడబాపనీయవు. నీ చిత్తమే నాలో సిద్ధించని నీవే నా లోకములో ధ్యాసకవయ్యా. నీ చిత్తమే నాలో నీవే ఈ లోకంలో ధ్యాసకవయ్యా. నేను పాడగలిగిన పాడలేకున్నా నీ చిత్తములో ఉంటే చాలు యేసయ్యా. నేను చూడగలిగిన చూడలేకున్నా నీ కౌగిటిలో నన్ను దాచు యేసయ్యా. సారెపై ఉన్న మట్టిని దేవా నీ మక్కువ చొప్పున నన్ను రూపించుము. సారెపై ఉన్న మట్టిని దేవా నీ మక్కువ చొప్పున నన్ను రూపించుము. ఆయన రూపంలో ఆయన చిత్తంలో మనల్ని రూపించాలని కోరుకోవాలి, కానీ ఇలా రూపించావా అలా రూపించావా అని అడగడానికి, ప్రశ్నించడానికి, ఎదురాడడానికి మనకెవరికి అవకాశం లేదనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా, జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని చిత్తాన్ని జరిగించే కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకంలో వర్ధిల్లాలంటే దేవుని చిత్తం మనలో ఫలభరితంగా ఉండాలి. 24వ అధ్యాయం మత్తయి సువార్త 13వ వచనాన్ని చూద్దాం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. ఎప్పుడొస్తుంది అంతము? లోకమంతా కూడా సువార్త ప్రకటించిన తర్వాత అంతం వస్తుంది అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. 17వ అధ్యాయం 17వ వచనం మత్తయి సువార్త 17:17. అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, మీతో నేను ఎంత కాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండని చెప్పాను. ఇక్కడ ఒక రోగస్తుడు వచ్చి ఉంటున్నాడు. అదేమంటారు, మనకు సొమ్మ అని అంటాం కదా మనము. ఆ సొమ్మ వ్యాధి కలిగినటువంటి వ్యక్తిగా, మూర్ఛ వ్యాధి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చారు చౌతల్లి. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయింది. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత పొందిన. 14 నుంచి చదువుతల్లి. వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుని కరుణింపము, వాడు చాంద్రారోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఏలగనగా అగ్నిలోను నీళ్లలోను తార్చుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చి తిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, మీతో నేను ఎంత కాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పాను. ఆ తర్వాత యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆయన స్వస్థత కలిగించాడో అదే గడియలో ఆ అనారోగ్యంగా ఉన్న వ్యక్తి స్వస్థతను పొంది ఉన్నాడు. కాబట్టి మనము మూర్ఖతరం వారిలాగా మనం ఉండకుండగా అంతం వరకు ఎవరమైతే సహించుకుంటామో అప్పుడే మనం ఏం పొందుకుంటాము? రక్షణ పొందుకుంటాం. అంతం వరకు సహించిన వారే. 24:13 చూసుకొని వాక్య భాగాన్ని ముగిద్దాం. అంతం వరకు సహించిన వాడెవడో
వాడే రక్షింపబడును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్నం కాలం ముందు ఆత్మకూరు పట్టణంలోనైనా వాక్యాన్ని బోధించుకొని విని గ్రహించి నైనా శ్రద్ధగా మీ మాటలు మంచి నేలలో పడి ఫలించేటటువంటి విత్తనములుగా మీరు ఆశీర్వదించి మీ చిత్తాన్ని మా పట్ల జరిగించమని. నాయనా మీరు ఏమైనా చేయగలరు, మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇవ్వగలరు. మేము ప్రశ్నించడానికి, అడ్డుపడడానికి, సనుక్కోవడానికి ఎటువంటి అధికారం మాకు లేదు. మీరు చెప్పింది మాత్రమే చేయాల్సినటువంటి వారిగా మేము ఉంటున్నాం. మీ చిత్తం మాత్రమే మేము జరిగించే వారిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. మీకు అవిధేయత కలిగి, మీకు విధేయత లేని వారిగా మేము ఉండకుండా మా జీవిత కాలం అంతా కూడా విశ్వాసం అనేటటువంటి కాడిని ఎంటపెట్టుకొని ముందుకు కొనసాగడానికి మీ ఆజ్ఞలను, మీ మాటలను శ్రద్ధగా మేము ఆలకించి ఉగ్రత దినము మా మీదకి అది ఉగ్రత రాకుండా కాపాడుకోవడానికి సహాయం చేయమని. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును అని సెలవిచ్చి పడినట్టుగా మా జీవితంలో రక్షణను మాకు కలిగించినందుకు వందనములు చెల్లిస్తూ ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.